చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. ఓ చిన్నవాడా, నీ చుట్టుపక్కల గమనించుకుంటూ వెళ్ళరా చిన్నవాడా. ఎందుకంటే ఇక్కడ ఈ ముసలావిడ ఎంతో దీనస్థితిలో ఉంది. నీకంటే ముందు వేరిన వ్యక్తి తను ఇచ్చిన అరటిపండుని తను తీసుకోలేక ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే తన గుడ్డావిడ, సో తన అందరాలు, సో తీసుకోలేకపోతుంది. కానీ అది నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు, కానీ ఆవిడకి మాత్రం సహాయం చేయడానికి వెనకాడుతున్నావు. ఎందుకు అలా వెనకాడుతున్నావు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అసలు నీ కళ్ళెదుట ఇలా జరుగుతున్న ఈ విషయాన్ని పట్టించుకోకుండా నువ్వు వెళ్తుంటే నీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందిరా? కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం. నువ్వు జపం చేసుకుంటూ వెళ్తున్నావు, కానీ నీ కళ్ళెదుట జరుగుతున్న ఈ యొక్క విషయాన్ని మర్చిపోతున్నావు. సో ఆ నీ కళ్ళ ముందు జరుగుతున్న కటిక నిజాన్ని గుర్తించలేని జపం అది గుడ్డి దానితో సమానంరా. ఎందుకంటే ఆవిడ కాదు గుడ్డిది, నువ్వు అసలైన గుడ్డివాడు. సాధించదు ఏ పరమార్థం, సో అటువంటి జపం ఎటువంటి పరమార్థాన్ని సాధించదు. బ్రతుకును కానీయకు వ్యర్థం, కాబట్టి బ్రతుకును వ్యర్థం కానీయకు. సో నువ్వు జపం చేసుకోవడంతో పాటు నువ్వు జపం చేసుకో, తప్పులేదు. నువ్వు ఆచారాన్ని పాటించు, తప్పులేదు. నువ్వు యొక్క సంప్రదాయాన్ని ఫాలో అవ్వు, తప్పులేదు. కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుడి యొక్క అవసరాన్ని కూడా గుర్తించరా చిన్నవాడ. సో గుర్తించి నీ యొక్క జీవితాన్ని పరమార్థంగా మర్చుకో అని చెప్తున్నాడు. స్వర్గాలను అందుకునాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాడి లేని శిలవైనావు. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. స్వర్గాలను అందుకోవాలని వడిగా గుడిమెట్లు ఎక్కావు. వడిగా అంటే వడి అంటే వేగంగా, అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో నువ్వు స్పీడ్గా గుడి మెట్లు ఎక్కుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నువ్వు చూడట్లేదు. స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు. నీ సాటి మనిషి ఇక్కడున్న ఈ ముసలావిడ ఎంతో జాలిగా, ఎంతో దీనంగా ఉంది. అటువంటి దీనస్థితిలో ఉన్న ఆవిడని చూసి నీకు అసలు జాలి, దయ, కరుణ అనేవి ఏమీ లేకుండా నీవు వచ్చిన పని మీదే చూసుకుంటూ పోతున్నావు తప్పించి ఆవిడకి ఎటువంటి సాయం చేయలేదు. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే ఈ కరుణ, జాలి, దయ అనేవి మరిపించేదన్న చదువు అంటే నువ్వు చదువుకున్నావు. ఇంత చదువుకుని కూడా ఎందుకు వృధా కదా. అసలు ఈ వీడికి సాయం చేయాలన్న నీకు జాలి, దయ, కరుణ అనేది నేర్పలేని చదువే కాదు కదా. గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే. చదువుతో పాటు నువ్వు సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు. ఎందుకంటే ఒక జంజం వేసుకున్నావు, పక్కన గుడిలో మంత్రాలు వస్తే మంత్రాలు పట్టిస్తూ వెళ్తున్నావు. సో నీ చదువుతో పాటు సంస్కారం ఉందని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ ఆ చదువు, సంస్కారం అన్నీ కూడా వృధానే. ఎప్పుడు వృధా? నీ పక్కన ఒక తాపత్రయంతో, నీ ప్రక్కన ఉన్న మనిషికి సాయం చేయాలనే తాపత్రయం లేనప్పుడు నీవు చదువుకున్న చదువు కానీ నువ్వు పాటించే సంప్రదాయం అంతా కూడా వృధా రా నాయన. సో అందువల్ల నీ చుట్టుపక్కల ఉన్న మొత్తం గమనించుకుంటూ అవసరమైన సాయం చేసుకుంటూ వెళ్ళరా అని కవి యొక్క భావం. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించినది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మరిచింది. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతుంటావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే. రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతుంటావా, తెప్ప తగలబెట్టేస్తావా
ఏరు దాటగానే చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు కూడా ఈ సంఘమే నీకు పండించి ఇచ్చింది. ఒక ధాన్యపు గింజ తయారవ్వాలంటే కనీసం ఒక 100 రోజులు సమయం పడుతుంది. సో అటువంటి నువ్వు 3 పూట్ల తినడానికి అవసరమైన ఆహారాన్ని అందించేది ఈ సంఘమే పండిస్తుంది. అంటే నువ్వు నీ యొక్క ఆహారాన్ని నువ్వు పండించుకోవట్లేదు కదా, అంటే నీ తరపున ఒక రైతు పండిస్తున్నాడు. ఆ రైతు పండించి దానికి సంబంధించిన మొత్తం వర్క్ అంతా అతను చేసి అతను నీకు అందిస్తున్నాడు. సో నువ్వు చక్కగా 3 పూటలు తింటున్నావు. అంటే నువ్వు తినడానికి, నువ్వు తిని నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఒక రైతు నీకు సాయం చేస్తున్నాడు. ఒక రైతు అంటే ఒక రైతనే కాదు, ఒక సమాజం, ఒక సంఘం. ఆ సంఘం నీకు ఆహారం పెడుతుంది. నెక్స్ట్ అటువంటి వ్యక్తి సంఘం ఒక వ్యక్తుల యొక్క సమూహమే సంఘం. ఆ సంఘానికి నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు తీయాల్సిన రుణం ఉంది, నువ్వు తీర్చాల్సిన రుణం ఉంది. సో ఆ రుణాన్ని నువ్వు తీర్చుకోవట్లేదు. సో ఏ విధంగా తీర్చుకోవాలి? ఆ రుణం తీర్చుకునే సమయంలో నువ్వు అసలు దాన్ని తప్పించుకొని పోతున్నావు. ఏ విధంగా చేస్తున్నావు అంటే, నువ్వు ఏరు దాటిన వెంటనే నువ్వు దాటడానికి సహాయపడిన ఆ తెప్ప ఏదైతే పడవ ఉందో ఆ పడవని తగలబెట్టేస్తున్నావు. మళ్ళా నువ్వు నడిచిపోతున్న విషయం ఏంటంటే, మళ్ళీ నువ్వు అటు నుంచి ఇటు రావాలంటే మళ్ళీ అదే తెప్ప నీకు అవసరం అవుద్ది. కానీ నువ్వు ఈలోపు దాన్ని కాల్చి పారేస్తున్నావు. అందువలన జాగ్రత్తగా నీ చుట్టుపక్కల ఉండి మొత్తం అంతా గమనించరా చిన్నవాడా. ఇది చేస్తే నువ్వు జీవితంలో ఇంకా గొప్ప స్థానానికి ఎదుగుతావు అని కవి తన 2వ చరణంలో చక్కగా వివరించారు.